హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి మరియు మకర రాశి గురించి అయితే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు కొత్తగా పెళ్లి చేసుకుపోతున్న అబ్బాయి అమ్మాయి కానీ లేదా ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి ఒకరు మేషరాశి ఇంకొకరు మకర రాశిలో కనుక జన్మించినట్లయితే వారిద్దరికీ ఆ పొంతన కుదురుతుందా? జ్యోతిష శాస్త్రం ప్రకారం వారి యొక్క మానవతాలు కలుస్తాయా? వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది? ఏ విషయంలో మీరు మనస్పాతం కలుగుతున్నారో అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంక మేషరాశిలో జన్మించిన వారికి అపరమైన వంటి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. ఇంకొక పక్క మకర రాశి వారికి కూడా తక్కువేమీ కాదు. మకర రాశి వారికి కూడా సెల్ఫ్ కన్ఫిడెన్స్ అనేది పీక్ స్టేట్లో ఉంటుంది. మేషరాశి వారికి అధిపతి కుజుడు అయితే మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ మేషరాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాకుండా ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మేషరాశి వారికి వారి పిరికివారంటే అస్సలు నచ్చదు. అంటే ఎవరైనా మేషరాశి వారి గురించి గమనించినట్లయితే కనుక కుజుడు యొక్క ప్రభావం వాళ్ళకి దూకుడుగా ఉంటుంది. అంటే ఎవరికి కూడా వీళ్ళు పెద్దగా లెక్క చేయరు. వారికి ఎంతమంది శత్రువులున్నా ఉన్నది ఉన్నట్లుగా భయం లేకుండా మాట్లాడే వారంటేనే మేషరాశి వారికి ఇష్టం. ఈ లక్షణాలు అనేవి మకర రాశి వారిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు కూడా ఎవరిని చూసి భయపడరు. కాకపోతే మేషరాశి వారికి మకర రాశి వారికి ఉన్న తేడా ఏంటంటే మేషరాశి వారికి కూడా దూకుడుగా ఉంటారు. అలాగే ఎక్కువగా పొగిడే వారిని ఇష్టపడతారు. మేషరాశి వారు మకర రాశి వారి విషయానికి వస్తే ఎవరైనా వారిని పొగుడుతున్నారని వాళ్ళకి అనిపిస్తే వారు నా గురించి ఏదో ఆశిస్తున్నారని అనుకుంటుంటారు తప్ప మురిసిపోరు. కాబట్టి ఇంత ధైర్య సాహసాలతో ఉన్నటువంటి మేషరాశి వారిని ఆత్మవిశ్వాసం లేని వారు తట్టుకోవడం చాలా కష్టం. ఆత్మవిశ్వాసంతో పాటుగా ఆవేశం కూడా ఎక్కువ ఈ మేషరాశి వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరిని కూడా లెక్క చేయరు. ఒకవేళ వారికి మీనరాశి లాంటి వారి పరిస్థితి కనుక వివాహం చేసుకున్నట్లయితే మీరు చూసి భయపడతారు, అంత ఆవేశపరులు. కానీ మకర రాశి వారు కూడా ఒక పక్క వారిని కూడా కాదు. మకర రాశి వారు కూడా మేషరాశి వారిలా గట్టివారు. ఎదుటివారిని ఎలా పడితే అలా అంటే సహించరు. కాబట్టి ఇద్దరిది డామినేషన్ క్యారెక్టర్. కాబట్టి వీరిద్దరి మధ్య తేడాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక పక్క మేషరాశి వారికి చూస్తే వారికి నచ్చదు. ఇంకొక పక్క మకర రాశి వారు కూడా తక్కువేం కాదు. వారికి కూడా కోపం ఎక్కువే. వారిని కూడా ఎక్కువ ప్రశ్నిస్తే సంభావం ఎక్కువగా ఒక్క మాటలో చూస్తే ఊరుకునే స్వభావం కాదండి. అయితే మేషరాశి వారు మకర రాశి వారి కనుక వివాహం చేసుకున్నట్లయితే డబ్బు గురించి, సంపాదన గురించి లేదా వారి తరపున బంధువుల విషయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి మనస్పర్ధలు రావు. కేవలం ఇగో వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వారిద్దరి మధ్య కూడా ఒకరి మీద ఒకరు ఇంటిమేషన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఈ మేషరాశి వారికి ఏంటంటే వీరికి పిరికివారంటే అస్సలు నచ్చదు. ఆత్మవిశ్వాసం లేని వారు చూస్తే కనుక ఒకరు ఆడుకుంటుంటారు. కానీ మకర రాశి వారి దగ్గర మేషరాశి వారు యొక్క పప్పులేవి ఉడకవు. వారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే మొదట్లో వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ పోను పోను
వీరిద్దరూ మాట పడే మనుషులు కాదు. కాబట్టి ఈ విషయంలో అంటే ఆవేశం విషయంలో గొడవలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇంకా శాస్త్ర ప్రకారం మేషరాశి వారికి మకర రాశి వారికి బాగా కుదురుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 100కి 45 అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 55 ప్రతికూలమైనటువంటి వీరిద్దరినే మంచి సంబంధం కాకపోతే ఇద్దరిలో ఒకరైనా సరే తగ్గాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలు అనేవి చిలిగి గాలి వల్ల మారుతాయి. ఒక పక్క మకర రాశి వారు స్వాతంత్రంగా ఆలోచించాలని అనుకుంటారు. అంటే జీవిత భాగస్వామి అయినప్పటికీ కూడా వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇస్తారు. వారికి స్వేచ్ఛంగా వదిలేస్తారు. వారు కూడా నన్ను స్వేచ్ఛంగా బతకనీయాలని అనుకుంటుంటారు. మేషరాశి వారు ఏమో కొంచెం డామినేషన్ వారు. అమ్మాయినా సరే, భారీగా ఉన్న భర్తగా ఉన్నప్పుడైనా సరే ఆ డామినేషన్ అనేది మకర రాశి వారికి నచ్చదు. ఎందుకంటే ఈ మేషరాశి వారు చేతుల్లోనూ మాటల్లోనూ ఆ కుజగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల దూకుడు స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. వారు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఇంట్లో జీవిత భాగస్వామితో చర్చించండి. మేషరాశి వారు సొంతగా నిర్ణయాలు తీసుకుంటారో ఆ విషయం అనేది మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారు కూడా దూకుడు స్వభావమే, కానీ మేషరాశి వారికి అంత కాదండి. ఈ మేషరాశి వారు కోపంలో ఆవేశంలో ఉన్నప్పుడు అదుపు లేకుండా మాట్లాడతారు. మంచివారైనప్పటికీ కూడా ఆవేశం మితిమీరిపోతుంది. దానికి కారణం ఆ కుజగ్రహం యొక్క ఆ ప్రభావమే. మేషరాశి వారి యొక్క చిన్న చిహ్నమైన గొర్రె మాదిరిగానే ఆ కోపంలో ఉన్నప్పుడు ఆ తల పగిలిపోయినా సరే ఇంకా యుద్ధానికి సై అంటుంటారు. మకర రాశి వారేమో వీరిని కూడా వెనక్కి తగ్గాలని ఆ స్వభావం అయినప్పటికీ కూడా వారి కుటుంబానికి ఏమైనా అపాయం వస్తుందేమో అని, నష్టం జరుగుతుందేమో అని ఒక్క అడుగు వెనక్కి వేస్తారు. వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా రిస్క్లో పెట్టలేదు. కానీ మేషరాశి వారికి అలా కాదు, ఆ కుటుంబాన్ని కూడా రిస్క్లో పెట్టేస్తారు. అంటే ఆ కోపం ఆవేశంలో ఉన్నప్పుడు మేషరాశి వారు అంగీకరించకపోయినా మూర్ఖులా ప్రయత్నిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యమైన నిర్ణయం అయినా సరే వారి జీవిత భాగస్వామితో ఎక్కువగా చర్చించండి. సొంత నిర్ణయాలు తీసుకున్నారో లాభం వస్తే సంతోషమే, ఇంకా నష్టమే సందర్భంలో అయితే కుటుంబంతో పాటు రోడ్లు పడాల్సి వస్తుంది. అలాగే మేషరాశి వారికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారిని ఎవరైనా పొగిడితే వారికి చాలా ఇష్టం. అలాగే వారికి సహాయాలు కూడా చేస్తారు. అంటే ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి వీరికి సహాయం అడిగితే వారి పనులు సైతం పక్కన పెట్టి సహాయం చేస్తారు. ఇంకా మకర రాశి వారు కూడా ఎదురువారికి సహాయం చేసే మనస్తత్వం అనేది ఉన్నప్పటికీ కూడా ఎదురువారికి ఎంత సహాయం చేయాలో అంతవరకే సహాయపడతారు. ముందు నా పనులు చూసుకొని తరువాత పక్కవారికి సహాయం చేద్దామని టైపు. అయితే ఈ విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరికి కూడా అట్టాగే మకర రాశి వారికి కూడా మేషరాశిలో జన్మించిన వారికి గొడవలు ఏ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మకర రాశి వారు ఏమో ఆ కుటుంబం విషయంలో కొంచెం స్వార్థంగానే ఉండాలని అనుకుంటుంటారు. కానీ ఈ మేషరాశి వారు కుటుంబంతో పాటుగా మాకు అందరూ ముఖ్యమే అనుకుంటుంటారు. కాబట్టి మేషరాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాలని గొడవలు అవుతాయంటే మకర రాశి వారు ఎలా అనుకుంటుంటారు. ఈ మేషరాశి వారికి సొంత విషయాలపైన శ్రద్ధ చూపించడానికి సమయం ఉండదు, కానీ బయట వారికి సహాయం చేయడానికి బాగా సమయం దొరుకుతుంది అని భావిస్తుంటారు. అయితే ఉద్యోగం అయినా వ్యాపారంలో అయినా సరే రిస్క్ ఉన్నా సరే ముందడుగు వేస్తారు. కానీ మకర రాశి వారు ఏదైనా పని చేయబోయే ముందు అది వారికి లాభం చేపడుతుందా లేదా అనేది ఆలోచించుకొని మొదలు పెడతారు.
అయితే మేషరాశి వారు పూర్తిగా భిన్నంగా రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటుంటారు. నష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీరిద్దరి మనస్తత్వం కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒక 10 మంది చేరి ఆ పని సాధించాలన్న గట్టి పట్టుదల మేషరాశి వారిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మకర రాశి వారికి ఇంచుమించుగా అటువంటి మెంటాలిటీ అయినప్పటికీ కూడా వీళ్ళు పెద్దగా రిస్క్ తీసుకోరు. మేషరాశి వారు తీసుకుంటుంటారు కాబట్టి ఈ మేషరాశి వారికి కొంచెం భరించాల్సి ఉంటుంది. చాలా విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి వారిలో. సహాయప్రేరితంగా ఉంటారు. కొన్నిసార్లు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఒక్కొక్కసారి వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారికి దొంగ తిరిగిన వ్యవహారాలంటే అస్సలు నచ్చవండి. అంటే ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్గా మాట్లాడతారు. మకర రాశి వారు కూడా స్ట్రైట్ ఫార్ములా అయినప్పటికీ కూడా వారి మాటలు వేవి చాలా తెలివిగా ఉంటాయి. ఒకవేళ ఎదుటివారి మీదకి బాగా కోపం వచ్చిందనుకోండి, ఫ్యూచర్లో వారి వల్ల వీరికి ఉపయోగం ఉంటుందని పిలిస్తే కోపం అయితే దాచుకుంటారు. కానీ చాలా తెలివిగా మాట్లాడతారు. మీరు తిట్టినట్లుగా అనిపించదు. అంత వెటకారంగా చాకచక్యంగా మాట్లాడుతూ మాట. అయితే ఈ మాటలు విన్న తర్వాత ఎదుటివారికి వీళ్ళు తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థం కాదు. అంత తెలివిగా మాట్లాడతారు ఈ మకర రాశి వారు. కానీ మకర రాశి వారితో గెలవడం అనేది అంత సులువైన పని కాదు. ఒక్క మాట్లాడితే కానీ ఊరుకునే మనుషులు కాదు మకర రాశి వారి మనుషులు. వారికి తగ్గట్లుగా మేషరాశి వారు కూడా ఇద్దరు అన్నట్లుగా సరిపోతారన్నమాట. ఈ మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సొంతగా పనిచేయడం కంటే 10 మందితో పనిచేసే విషయంలో బాగా చేయగలరు. మకర రాశి వారు ఏమో బాగా కష్టపడతారు. శని భగవంతుడు ఆధిపత్యం వహిస్తుంటుంటాడు కాబట్టి పుట్టినప్పటి నుంచి అంటే చిన్ననాటి నుంచి కూడా బాల్యం నుంచి కష్టపడే తత్వం అలమర్చుకుంటుంటారు. కష్టపడకుండా ఏదీ రాదు. ఒక 7 సంవత్సరాలు శని భగవానుడు పవన్ మనకు ఉంటేనే అమ్మో ఎలనాటి శని అని భయపడుతుంటాము. అలాంటిది ఆ శని భగవంతుడే ఈ మకర రాశి వారికి అధిపతి. ఎప్పుడు కూడా వారిపైనే ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మకర రాశిలో జన్మించిన వారికి శని క్రమశిక్షణతో నడిపిస్తాడు. ఈ మేషరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. 10 మందిలో కూడా ఖచ్చితంగా మాకు పేరు రావాలని పనిచేస్తారు. పనిచేసే విషయంలో ఖచ్చితంగా వారికి పేరు వస్తేనే చేస్తారు. అయితే ఈ రాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారికి ఆ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోరు. చాలా పాజిటివ్గా చేస్తారు. వారి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. అయితే మేషరాశి వారికి చెప్పుకోదగ్గ లక్షణం ఏంటంటే ఉన్నంతసేపు వారికి కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ వెంటనే చల్లారిపోతుంది. అయితే ఉదాహరణకి మకర రాశి వారికి మేషరాశి వారి మధ్య అంటే వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే ఇద్దరు ఏ విషయంలోనూ గొడవ పడితే ముందుగా మకర రాశి వారు మొత్తడిగా వెళ్ళి మాట్లాడతారు. వారికి కొంచెం ఇగో ఉంటుంది. మేషరాశి వారికి ఎంత కోపం వచ్చినా సరే కొంచెం సమయం తర్వాత వారు వెళ్ళి మాట్లాడతారు. ఇద్దరి మధ్య గొడవ వచ్చేటప్పుడు మేషరాశి వారికి కొంచెం సర్దుకొని ప్రయత్నం చేస్తారు. బంధానికి చాలా విలువలిస్తారు. నీతి నిజాయితీకి నిలువెత్తుగా ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్య ఎక్కువగానే గొడవలు అవుతాయి. కాబట్టి మేషరాశి వారు మాట్లాడే విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. వారి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగాలంటే మాట్లాడే విధానం సున్నితంగా ఉండాలి. మెయిన్గా మాట్లాడే పద్ధతి వల్లే వారి కోపం వల్లే మకర రాశి మేషరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా గొడవలు అవుతుంటాయి. అలాగే నిర్ణయం తీసుకునేటప్పుడు వారి జీవిత భాగస్వామితో కూడా చెప్పడం చాలా మంచిది. వీరిద్దరి వైవాహిక జీవితం కేవలం 45% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మేషరాశి మకర రాశి వారికి వివాహం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.